ప్రతిరోజు 1,70,00,000 వ్యూస్ తో తెలుగు వాళ్ళున్న ప్రతి చోటికి దూసుకుపోతున్న ఆదాన్ నెట్వర్క్ లో మీ బ్రాండ్స్ ని మీ వ్యాపారాన్ని ప్రమోట్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే కింద ఉన్న నంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే మధుసూదన్ రెడ్డి గారు. నమస్కారం కిషోర్ కుమార్. మధుసూదన్ రెడ్డి గారు, ఈరోజు మనం మాట్లాడుకోవాల్సినటువంటి ముఖ్యమైన రెండు అంశాలు. ఒకటి విషాదకరమైన సంఘటన తిరుమల తిరుపతిలో ఇక్కడ దైవ దర్శనం కోసం వెళ్ళినటువంటి భక్తులకు జరిగింది. సరే, ప్రభుత్వాన్ని విమర్శించడం, పోలీసులను విమర్శించడం, అక్కడ యంత్రాంగాన్ని విమర్శించడం, వ్యవస్థలను విమర్శించడంలో తప్పులేదు. ఖచ్చితంగా విమర్శలు చేయకూడదు అంటానికి కూడా ఇప్పుడు ఆస్కారం లేనటువంటి పరిస్థితి. ఖచ్చితంగా విమర్శలు చేస్తారు. కానీ వైసీపీ నేతలు, ముఖ్యంగా కరుణాకర్ రెడ్డి వంటి వాళ్ళు కొంతమంది బయటకు వచ్చి అసలు బోడిగుండికి మోకాలికి ముడిపెట్టి కొన్ని కామెంట్స్ చేస్తున్నారు. ఆడ వ్యవస్థలు ఫెయిల్ అయ్యాయంటే అసలు ఒప్పుకుంటాం, తప్పు జరిగిందంటే ఒప్పుకోవచ్చు. కానీ లడ్డూ విషయంలో చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు, ఆ యొక్క అంశాలను ఇక్కడికి తీసుకొచ్చి మీరు అలా అన్నారు కాబట్టి దేవుడు కళ్ళు తెరిచాడు, ఆగ్రహం వ్యక్తం చేశాడు అని చెప్పేసి కొన్ని దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు. అంటే దేవుడు కళ్ళు తెరిచి జనాలను చంపేశాడా, భక్తులను చంపేశాడా? ఇలాగే ఉంది మాట్లాడటం. సో ఇలాంటి వితండవాదం, పైగా టీటీడీ బోర్డు చైర్మన్ గా 2 సార్లు చేసిన వ్యక్తి ఇలాంటి దుర్మార్గకరమైనటువంటి దారుణమైన వ్యాఖ్యలు చేయడానికి ఖచ్చితంగా మనం ఖండించాలి. సో అది ప్రధానంగా మనం మాట్లాడే ప్రయత్నం చేస్తారు. అక్కడ లోపాలు అవన్నీ మీకు తెలిసినవే, దాని గురించి కూడా మీరు విశ్లేషణ చేయండి. నెంబర్ 2, నిన్న మోడీ మీటింగ్, అక్కడ జరిగినటువంటి విధానం ఇవన్నీ మనం చూసాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పారిశ్రామికంగా ఇతోధికంగా సాయం అందిస్తున్నాడు అనేటటువంటి సంకేతంతో పాటుగా కొన్ని అసంతృప్తులు కూడా ఉన్నాయి. స్టీల్ ప్లాంట్ వంటి విషయాలు ప్రకటన చేయకపోవడం కానివ్వండి, ఇలా కొన్ని చిన్న చిన్న అసంతృప్తులు అయితే ఉన్నాయి. సో వాటి గురించి కూడా మనం డీటెయిల్డ్గా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. మొదటగా ఈ తిరుమల ఇష్యూ, వైసీపీ నేతల కామెంట్ల మీద మీ రియాక్షన్ ఏంటి? రాజకీయాన్ని పక్కన పెడదాం. రాజకీయ నాయకులు వాళ్ళ ప్రాపకం కోసం ఏదైనా మాట్లాడతారు. వాస్తవం అనేది నిజం నిర్భీతిగా, భయం లేకుండా చెప్పాల్సిన బాధ్యత నాది. ఒక హిందువుగా, ఒక లక్ష్మీనరసింహస్వామి భక్తుడుగా, వెంకటేశ్వర స్వామి భక్తుడుగా నా బాధ్యత అది. నిన్న జరిగిన సంఘటన ఎవడికి నచ్చినా నచ్చకపోయినా పాలక మండలి వైఫల్యము, అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ అని నేను అంటుంటా. 9 కౌంటర్లలో 94 కౌంటర్లు పెట్టాము, 9 చోట్ల 94 కౌంటర్లు పెట్టిను అంటున్నారు కదా. ఇది పెద్ద వైఫల్యం, అడ్మినిస్ట్రేషన్ వైఫల్యం. ప్రజలు తప్పు కాదు. ప్రజల్ని మూఢభక్తి, మూఢ విశ్వాసాల్లో పెట్టేసి మత మౌఢ్యాన్ని ప్రజల్లోకి జొప్పించి ఆ మత మౌఢ్యాన్ని వ్యాపారాత్మకం చేసి ప్రజల డబ్బులు పీల్చి దోచేస్తా ప్రజలకి సేవ చేయటానికి ప్రజల్ని పిలిచి ప్రజల్ని చంపేసి ఇది హత్యా నేరం. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చేసిన హత్యలు అని నేనంట. ఎందుకంటున్నానంటే కర్ణాటక నుంచి కానీ, తమిళనాడు నుంచి కానీ, ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి కానీ ఈ హత్యలకి మూల కారణం పాలక మండలే. ఎవడికి నచ్చినా నచ్చకపోయినా వాస్తవం కూడా అదేను. కాబట్టి దీనికి బాధ్యత వహించాల్సింది ప్రభుత్వం కాదు, తిరుమల పాలక మండలి బాధ్యత తీసుకోవాలా. ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఆ పోయిన ప్రాణాలు ఎవరు తెచ్చిస్తారు? మీరు చేసినటువంటి అడ్మినిస్ట్రేషన్ తప్పిదనం వల్ల జరిగినటువంటి మారణ హోమం అది. దేవుడు చేసింది కాదు, ప్రభుత్వం చేసింది కాదు. ఎందుకంటున్నానంటే ఈ పెద్ద మాట నేను మూఢభక్తి, మూఢ విశ్వాసంలో ఉంచకూడదు ప్రజల్ని. అచేతు హిమాచలం దాకా ధర్మాన్ని ఉపదేశించాలి. మన ధర్మం ఏం చెప్తుంది? మన ధర్మం ప్రకారం 4 వేదాలు మీరు ఎవరన్నా చదివిన గొప్ప పండితులు ఉంటే నేను అంటుండా, ఈ ముక్కోటి ఏకాదశి అనే పదం చూపించగలరా? భగవద్గీతలో చూపించగలరా? ఉపనిషత్తుల్లో చూపించగలరా? ఈ పదాలు అంటే భక్తుల మూఢ విశ్వాసాన్ని వ్యాపారం చేసింది ఎవరు? భక్తుల విశ్వాసాన్ని దేవుడి పేరిట వ్యాపారం చేస్తుంది ఎవరు? దేవుడి పేరు చెప్పి దోచుకుంటుంది ఎవరు? ఇది కదా ప్రజలకు తెలియాల్సింది. నేను అంటున్నాను కిషోర్ గారు, నెంబర్ సిస్టమ్ ఉంటుంది. మన ఋషులు, మునులు, మహర్షులు మనకిచ్చిన నెంబర్ సిస్టమ్. చంద్రుణ్ణి చేసుకొని
ఆ రోజేం చేశారంటే వరుసగా చెప్పుకుంటే పాడ్యమి, విధియ, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ, అమావాస్య. అంటే ఇది సంఖ్యామానము. అంటే ఈ మంచి చెడుల గురించి చెప్పకుండా 1 2 3 4 లాగా ఇంగ్లీష్లో చెప్పినట్టు ఈరోజు నవతరం యువతరం యువతలకి 1 2 3 అంటున్నాం. పురాణ కాలములో అవి అంకెలు. ఆ అంకెల్ని ఆధారంగా చేసుకొని సంఖ్యామానం పుట్టింది. అంటే 11వ నెంబరు. ఏకాదశి అంటే దశ అంటే 10, ఏక అంటే 1. 11వ నెంబరు. అంటే ప్రత్యేకంగా ముక్కోటి ఏకాదశి ఎక్కడి నుంచి వచ్చిందంటే అంటే ఇవన్నీ బతకడం కోసం సృష్టించుకున్నటువంటి పదాలు. పాపం పుణ్యం. నువ్వు పాపం చేసి ఆడికి పోయి దండం పెడితే పోద్దా? ఒంటి నిండా క్యాన్సర్ రోగం పెట్టుకుని దండం పెట్టుకుంటే క్యాన్సర్ రోగం పోద్దా? అంటే మనం పాడు పనులు చేసి, మనం దోపిడీలు చేసి, మనం దుర్మార్గాలు చేసి ఒకసారి పోయి ఒక దండం పెడితే పోద్దా? నేను 100 సార్లు పోయా తిరుమలకి, పోకుండా లేని. ఏ రోజు కూడా తిరుపతికి పోయినా అంటే తిరుమలకు పోకుండా వచ్చేది లేదు. బయట కూర్చొని దండం పెట్టుకుని బయటకు వచ్చేస్తా. అందువల్ల ఏంటంటే భక్తిని వ్యాపారాత్మకం చేసి ప్రజలు జోబీలు గొల్ల చేయటం అనేది అంట. అసలు దేవాలయాలు వ్యవస్థ ఎందుకు పుట్టిందంటే కిషోర్ గారు, దేవాలయాలు అనేవి మన సంస్కృతిలో ఒక భాగం. విజ్ఞానానికి కేంద్రాలుగా, సకల కళలకు కేంద్రాలుగా అన్నీ ఉండేవి. అంటే న్యాయశాస్త్రం అదే మనకి, ఇవాళ రిజిస్ట్రేషన్ ఆఫీసులు అదే ఆనాడు, న్యాయస్థానాలు మన దేవస్థానాలు. రిజిస్టర్ అంటే మ్యారేజ్ సర్టిఫికేట్లు ఎప్పుడు పుట్టింది? సబ్ రిజిస్ట్రార్ల కాడ మ్యారేజ్ అంటున్నారు కదా, అంతకుముందు మ్యారేజ్ కది. సకల కళలకు సకల శాస్త్రాలకు ఆద్యం దేవాలయం. దేవాలయం అనేది ఒక మహా విశ్వవిద్యాలయం అని నా భావన. అక్కడ ఎవరో ఉంటారు, మనకి ఏదో ఇస్తారని కాదు, అక్కడికి పోతే మంచి చెడులు తెలుస్తాయి. అక్కడికి పోతే పౌష్టికాహార కేంద్రాలు, ఇవాళ న్యూట్రిషన్ ఫుడ్ అంటున్నాం. దేవాలయాల్లో ఉండే ప్రసాదమే న్యూట్రిషన్ ఫుడ్. దానికి ప్రసాదం అని ఒక పేరు పెట్టి, పౌష్టికాహారానికి ప్రసాదం అని పేరు పెట్టినోడు ఎవడు? అది పౌష్టికాహారం. ఇది తింటే మన బాడీలో కావాల్సిన కిలో క్యాలరీలు అన్నీ ఉంటాయని చెప్పి దేవుడి పేరు చెప్పి, అంటే అజ్ఞానాంధకారంలో ఉన్నప్పుడు ప్రజలందరూ కూడా తినలేనప్పుడు పౌష్టికాహారాన్ని అందించేటటువంటి, ఇవాళ పౌష్టికాహారం బడ్జెట్లో భాగంగా ఉంటుంది న్యూట్రిషన్ ఫుడ్ గురించి. ఇలాంటి మంచి విషయాలు చెప్పకుండా ముక్కోటి ఏకాదశి అని నువ్వు టికెట్ల అమ్మకానికి పెడితేవి. ఉత్తర ద్వార దర్శనం అంటే ఉత్తర ద్వారం దర్శనం ఏమవుతుంది? ప్రతి ఇల్లు గడప ఉత్తరం ఉంటుంది, లేకపోతే తూర్పు ఉంటుంది. అందువల్ల ఏంటంటే 365 రోజులు కానీ 24/7 కానీ ఎప్పుడు కావాలంటే అప్పుడు పోవచ్చు వెంకటేశ్వర స్వామికి. అంటే ఒక నిమిషం గాలి కానీ ఈకపోతే మన ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. అది వాస్తవం అది కదా. అంటే 24/7 రోజంతా మంచిదే, 365 రోజులు మనిషి. ఇప్పుడు ఒక్కటే చెప్తాడు ఏమన గారు ఏం చెప్పారు? ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా, బాండశుద్ధి లేని పాకమేలా, చిత్తశుద్ధి లేని శివపూజలేరా. మనకి జన్మనిచ్చింది ఎవరు? అమ్మా నాన్న. భగవంతుడు చెప్పింది కూడా అదే. కళ్ళ ముందు కనిపించేటటువంటి దైవాలు అమ్మా నాన్న. అమ్మా నాన్నలకు అన్నం పెట్టం కానీ, అమ్మా నాన్నలను చూడడం కానీ, విద్య నేర్పించిన గురువుల్ని పూజించడం చేత కాదు. కానీ ఎక్కడో ఏదో ఉందని చెప్పి ఎవరో చెప్పినారని చెప్పి మౌఢ్యంతో ముందుకు పోకూడదు. పరిస్థితులు అవగాహన చేసుకొని మనుషుల్లో కూడా మార్పు రావాలా. మీరు కరెక్ట్గా చెప్తున్నారు. ఇప్పుడు మూఢత్వం గురించి, అంధత్వం గురించి క్లియర్గా చెప్పారు. సరే, ఖచ్చితంగా వ్యవస్థల ఫెయిల్యూర్, అది పోలీస్ డిపార్ట్మెంట్, టీటీడీనా, అన్నీ కరెక్ట్గా మనం రేపటి రోజున దర్యాప్తు నివేదిక వస్తే ఖచ్చితంగా తెలుస్తుంది, వ్యవస్థల ఫెయిల్యూర్ అనే అంశం తెలుస్తుంది. కానీ దీన్ని ఇంకా మూఢత్వంలోకి, దీన్ని ఇంకా అంధత్వంలోకి నెడుతూ వైసీపీ నేతలు చేస్తున్నటువంటి కామెంట్లని, చేస్తున్న చెత్త రాజకీయాల్ని మనం క్రిస్టియన్ పార్టీని పక్కన పెట్టి వాళ్ళకి మాట్లాడే అర్హత లేదు. కన్వర్షన్, కరప్షన్, కంటామినేటెడ్ బ్యాచ్ల గురించి మాట్లాడటం వాళ్ళని నమ్మే వాళ్ళు వాళ్ళ సిద్ధాంతంలో ఈ క్రిస్టియన్స్ నోదులు పక్కన పరాయి. క్రిస్టియన్ కన్వర్షన్, కరప్షన్, కంటామినేటెడ్ కమ్యూనిస్టు కన్వర్షన్ క్రిస్టియన్ గా మారిపోయిండు. హిందువుల గురించి మాట్లాడే అర్హత వాళ్ళకి లేదు. పీఠాధిపతులు ఉంటున్నారు, దీనికి సంబంధించిన పాలక మండలి జవాబు చెప్పుకోవాలా, పాలక మండలి బాధ్యత తీసుకోవాలా. దేవుడే కన్ను తెరిచాడట కదా. ఇప్పుడు బండరాయి అన్నాడు ఒకప్పుడు, వెంకటేశ్వర స్వామిని బండరాయి అన్నటువంటి బేవకూగ్గాడేవుడు కరుణాకర్ రెడ్డి. అర్థమవుతుందా? కరుణాకర్ రెడ్డి అంటే అర్థమైపోయింది.
వాళ్ళ కరుణామయుడి దగ్గర వాళ్ళు పోవచ్చు, వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఈ కన్వర్షన్, కరప్షన్, కంటామినేటెడ్ గురించి వదిలేయి. నేను సిస్టమ్ గురించి చెప్తుండా. మీరు మేధావులు కదా పాలక మండలిలో. నేను చెప్పే పాయింట్ ఇది ప్రజల్లోకి పోవాలి కిషోర్ గారు. ఇదిగో వెంకటేశ్వర స్వామి బుక్ ఇది నాది కాదు, ఇది నా సొంత కవిత్వం కాదు. చూసుకోండి, నాకు ప్రతి సంవత్సరం వెంకటేశ్వర స్వామి డైరీ వస్తుంది. పాయింట్ టు పాయింట్ తీసుకుంటే వాళ్ళు రాసుకున్న లేకపోతే రాసింది నేను 4 ముక్కల లైన్లో చెప్తా, ఎక్కువ వద్దు. ఇది ఇక్కడ ద గ్రేట్ డైనెస్టీ ఆఫ్ ద సౌత్రన్ పెనిన్సులా హ్యావ్ పెయిడ్ దేర్ హోమేజ్ ఆఫ్ ఇస్ ద యాన్సెంట్ శ్రైన్ ద పల్లవాస్ ఆఫ్ కాంచీపురం 19th century, 9వ శతాబ్దం పల్లవలు, కాంచీపురం వాళ్ళ రాజధాని. తర్వాత చోళాస్, పాండ్యాస్ అండ్ ద ఎంపరర్ ఆఫ్ విజయనగరం 14th, 15th century. అరే ఇక్కడ ఈ డివేటియస్ ఇక్కడ ఉన్నటువంటి రాజుల కాలం నుంచి వచ్చినటువంటి ఈ వ్యవస్థలో 1843 ద ఈస్ట్ ఇండియా కంపెనీ డైవర్టెడ్ ఇట్ సెల్ఫ్ డైరెక్ట్ మేనేజ్మెంట్ ఆఫ్ నాన్ క్రిస్టియన్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ అండ్ నేటివ్ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్. 1933 దాకా మహంతస్ కింద ఉన్నటువంటి మహంతుల కింద పాలనలో ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం. ఇక్కడ మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే టుడే టీటీడీ దేవస్థానం మెయింటైన్ 42 temples ఇంక్లూడింగ్ 19 sub-shrines and 23 taken over temples brought under the first schedule 2 of Act 20 of 1987 enacted by the Andhra Pradesh government. అర్థం చేసుకోండి. అంటే గవర్నమెంట్ చేతుల్లోకి తీసుకొని దీనికి సంబంధించినటువంటి అఫీషియల్స్, ద ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ద సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, యూజువల్ ద బోర్డ్, ఇట్లా మనకి చెప్పుకుంటా పోతే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అడ్మినిస్ట్రేషన్, తర్వాత ఈ విధంగా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్సు, చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్సు, తర్వాత ఫైనాన్షియల్ అడ్వైజర్ అండ్ చీఫ్ అకౌంట్ ఆఫీసర్సు, కన్వర్షన్ ఆఫ్ ఫారెస్ట్స్, తర్వాత చీఫ్ ఇంజనీరు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్, ఇట్లా ఇక్కడ ఏంటంటే లా ఆఫీసర్స్, వెల్ఫేర్ ఆఫీసర్స్, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్స్, మార్కెటింగ్ ఆఫీసర్స్, ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్, జనరల్ మేనేజర్, టీటీడీ ట్రాన్స్పోర్టు. ఈ వింగ్స్ అన్నిటిని ఏమనాలా మనం? ఏమనాలా? పరిరక్షించేదే కదా. ఈ పరిరక్షించే దాంట్లో నేను అంటుండేది ఏంటంటే ఇది ఒకటి చూడాల, ప్రజలు తెలుసుకోవాలి. హైందవ భక్తులు, హిందూ ధర్మోద్ధారకులు అందరూ తెలుసుకోవాలా 1 by 1. ఇక్కడ రోజువారీ సేవలంట. సుప్రభాతం ఎవ్రీడే 120 రూపాయలు ఒకటికి, తోమాల సేవ 220 రూపాయలు, అర్చన 220 రూపాయలు, కళ్యాణోత్సవం 1000 రూపాయలు, డోలోత్సవం ఉంజల సేవ 200 రూపాయలు, ఆర్జిత బ్రహ్మోత్సవం 200 రూపాయలు, తర్వాత వసంతోత్సవం 300 రూపాయలు, సహస్ర దీపాలంకరణ సేవ 200 రూపాయలు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఎప్పుడు రేట్లు, రోజు రేటు ఇక్కడ ఉన్నటువంటి పాత రేట్లు తీసుకో. పాత రేట్లు, చాలా పాత రేట్లు. జగన్మోహన్ రెడ్డి హయాంలో అవి వేలకు పెరిగిపోయినాయి. సరే నేను తెలుసుకుందాం, ఒక్క మాట నా భావన చెప్పనండి. వీక్లీ తీసుకుంటే ఇశ్వా పూజ 600, అష్టాదళ పద్మపాద పూజ 1250 రూపాయలు, సహస్ర కలశాభిషేకం 850 రూపాయలు, తిరుప్పావడ సేవ 850 రూపాయలు, తర్వాత మెల్చాట్ వస్త్రం 12,250 రూపాయలు, ఓకే, పూర్ణ కుంభం 750 రూపాయలు, నిజిప్పావడ దర్శనం 200 రూపాయలు. ఇంకా పిరియాడికల్ సేవ, ఈ పిరియాడిక్ సేవలకు వచ్చేసి 3వ విభాగంకి వచ్చేసరికి ఫ్లోటా ఫెస్టివల్ ఫిబ్రవరి మార్చి 500, యాన్యువల్ వసంతోత్సవం మార్చి ఏప్రిల్ 300, పద్మావతి పరిణయం
పద్మావతి పరిణయము మే నెలలో ₹1000, అభిషేకం జూన్ నెలలో 400, పుష్ప పల్లకి జులైలో 200, పవిత్రోత్సవం ఆగస్టులో 2500, పుష్పయాగంకి వచ్చి నవంబర్లో 700, కోయిల్ ఆల్వార్ తిరుమంజనం 300. అర్థమైందా? ఇది డైరీ ఆఫ్ 2017. నేను ఎందుకు చూపిస్తున్నానంటే డైరీ ఆఫ్ 2017. ఇప్పుడు దీన్ని ఏమందాం కిషోర్ గారు? ప్రజల్ని దోచుకోవటమేగా. ప్రజల్ని దోచుకోవటం అంటారా లేకపోతే ఇంకేమన్నంటారా? ఒక లాయరు ఒక కేసు వైజ్ ఫీజు తీసుకుంటాడు కదా, అంటే దేవుణ్ణి అడ్డం పెట్టుకొని దేవుడి దగ్గర టిక్కెట్లు పలాని సేవకింత అని చెప్పి ప్రజలను దోపిడీ చేయటమని నేనంట. భగవంతుడి మీద ప్రేమ ఉంటే స్వచ్ఛందంగా విరాళాలు ఇస్తారు. దేవుడి మీద భక్తి ఉన్నప్పుడు స్వచ్ఛంద విరాళాల మీద నడిపించాల్సిన గుడిని పలాందానికింత అని పెట్టి వ్యాపార కేంద్రాలుగా తయారు చేసింది ఎవరు? గుడుల్ని. గతంలో నేనంటుండా రాజుల కాలంలో కాంచీపురం పరిపాలించినటువంటి రాజులు కావచ్చు, పల్లవులు కావచ్చు, చోళులు కావచ్చు, పాండులు కావచ్చు, కృష్ణదేవరాయలు కావచ్చు, వీళ్ళు ఎవరన్నా డబ్బులు పెట్టి నడిపించారా దేవస్థానాలని? ఏమన్నా ఇన్సిడెంట్స్లు జరిగినాయా? కేవలం బ్రిటిష్ హయాంలో కూడా ఉన్నాయా? మహంతల టైంలో కూడా ఇట్లా వసూలు చేశారా? అంటే ఒక వ్యాపార కేంద్రకాలుగా భగవంతుణ్ణి వ్యాపార వస్తువుగా మార్చింది ఎవరు అని నేను అంటుండా. భగవంతుణ్ణి వ్యాపార వస్తువుగా మార్చింది ఎవరు? ఉండి పెట్టి, ధర్మ ఉండి పేరుతో ఉండి పెట్టి దోపిడీ చేస్తుంది ఎవరు? దేవుడి పేరిట మూఢత్వాన్ని, మూఢ విశ్వాసాలని, అంధ విశ్వాసాలని ప్రజల మీదకి నెట్టేసి మీరు రండి అని చెప్పి అన్ని రంగాల్లో నిలువు దోపిడీ చేస్తా ఈరోజు జనాభా పెరిగిపోద్ది కిషోర్ గారు. ప్రతి సంవత్సరం జనాభా పెరగద్ది, టెంపుల్ సైజు పెరగదుగా. ఎప్పుడు కట్టిన టెంపుల్? ఆ టెంపుల్లో ఈరోజు డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా అని చెప్పి నువ్వు దర్శనం చేయించాల్సి ఉన్నప్పుడు ప్రతి గ్రామంలో పోస్ట్ ఆఫీస్ ఉంది, ప్రతి గ్రామంలో పంచాయతీ ఆఫీస్ ఉంది, ప్రతి మండలంలో ఎంఆర్ఓ ఆఫీస్ ఉంది. నేనంటున్న పాయింట్ ఇది. ప్రతి కార్పొరేషన్లోనూ, మున్సిపాలిటీలోనూ వార్డ్ ఆఫీసులు ఉన్నాయి, కంప్యూటర్లు ఉన్నాయి. దేవస్థానమే రిక్రూట్ చేసేసి లిమిటెడ్ పర్సన్స్కి అక్కడే ఆన్లైన్లో టికెట్లు ఇచ్చేస్తే ఈ తొక్కిస్లాట్ ఎందుకు జరగద్దని నేను అంటుండా. చేత కాకపోతే నేర్చుకోండిరా బాయ్. ఎవడు చెప్తారో ప్రజలందరినీ రమ్మంటం ఎందుకు? ఉదయాన 9 గంటలకి పిలిచి కిషోర్ గారు ఒక పార్కులో వేసి తాళాలు వేసి ఉదయం నుంచి టికెట్లు ఇచ్చుంటే ఈ పరిస్థితి ఉండేది కాదు. ఉదయం నుంచి టికెట్లు ఇవ్వకుండా రాత్రి 8 గంటలకు టికెట్లు ఇచ్చారు. లేదు కాదు, మా పిల్లలు ఉన్నారు అక్కడ. 24 గంటల ముందే జనం అంతా వచ్చి చేరుకుంటారు. అది ఎప్పటి నుంచో జరుగుతుంది కదా. అవును, చేరుకుంటారు. నేను కాదల్లా, చేరుకోవడం తప్పు కాదు. ఇవాళ డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా ఉన్నప్పుడు వ్యవస్థల్ని ఉన్న టెక్నాలజీ వాడుకొని ఎక్కడికక్కడికి టికెట్లు ఇచ్చేసి ఆధార్ కార్డు, ఒక మనిషికి ఆధార్ కార్డు లింక్ ఉంది కదా, ఓటర్ కార్డు లింక్ ఉంది కదా, 40,000 టికెట్లు ఒక మనిషికి ఒకటే టికెట్ అని చెప్పేసి ఇచ్చేసేయండి. తప్పే ఉంది కిషోర్ గారు. మీ చేతగానితనం వల్ల మనుషులు చంపేసి ఇలా మాట్లాడతారా? బాధ్యత తీసుకోరా? ప్రభుత్వం మీద ఎందుకు మాట్లాడదు? ఇది తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చేసిన హత్యలు. ఇయ్యి వాడన్నాడు ఈడన్నాడు అని గుంజుకోకూడదు. పాలక మండలి చేతగానితనం వల్ల జరిగిన హత్యలు. ఇయ్యి అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ అని నేను అంటున్నా. అందువల్ల ఏంటంటే ప్రజల్ని ఏదో జరిగిపోతుందని చెప్పి పోయిన వ్యక్తులందరూ మొత్తుకుంటున్నారు. ఆడవాళ్ళు పసిపిల్లలు తీసుకొని పోయి దేవుడి మీద భక్తితో పోతే కరుణిస్తాడు అని చెప్పి వచ్చిన వాళ్ళకి ఏం చేయాలా? ఎక్కడికక్కడికి టికెట్లు ఇచ్చేయాలా? వాళ్ళు ఎందుకు పోతారు? డేట్ ఉంటుంది కదా. ఓ మనకు టికెట్ వచ్చింది, మన టైంలో మనం పోతారు. కౌంటర్లు పెట్టేది ఏంటమ్మా? మీ మూర్ఖత్వం వల్ల చచ్చిపోయినారు, పాలక మండలి చేతగానితనం వల్ల చచ్చిపోయినారు అంటుండా. వాస్తవంగా ఈ పాలక మండలి చేసిన హత్యలు నరహత్యలు. దేవుడు చేసిన హత్యలు కాదు, ప్రభుత్వం చేసిన హత్యలు కాదు, పాలక మండలి చేసిన హత్యలని నేను అంటుండా. బాధ్యత తీసుకోండి, రిజైన్ చేసి అవతల మారండి పాలక మండలం.
ఎవడు చెప్తారా కబుర్లు మీరా? మీ చేతగానితనం వల్ల, మీ అవేకం వల్ల ప్రజల్ని చంపేసి ఆకలిపుల్ స్టోరీలు ముసలి కన్నీరు గాలిస్తే చూస్తూ ఉండాలా? రిజైన్ చేసి అవతలకి వెళ్ళిపోండి. ప్రభుత్వం మీద ఎందుకు పడతారు? ఒక పాలక మండలం ఉంది తిరుమల తిరుపతి దేవస్థానానికి, కొంతమంది అడ్మినిస్ట్రేషన్ అధికారులు ఉండరు. మీరు నరహంతకులు. ప్రజల్ని చంపింది తిరుపతి పాలక మండలిని మాత్రం నేను ఘంటాపదంగా చెప్పను. ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయం కాదు. ఇది తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి సభ్యులు, పాలక మండలి అడ్మినిస్ట్రేషన్ అధికారులు తక్షణము అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టేసి అరెస్ట్ చేసి అవతల బారేయాల. భయమో భక్తి లేకున్నారు వెంకటేశ్వర స్వామి కాడు ఉంటే వెంకటేశ్వర స్వామి సొమ్ము తింటా వెంకటేశ్వర స్వామికి సేవ చేయకుండా అంతమంది వస్తున్న సంగతి తెలియదా? ఇన్ని సీసీ కెమెరాలు ఉంటాయి. ఏ ఘాట్లో నుంచి ఏ బస్సులు ఎంతమంది, ఆర్టీసీ టికెట్ల ద్వారా ఎంతమంది వచ్చారు, రైల్వే స్టేషన్ నుంచి ఎంతమంది వచ్చినారు, రైల్వే శాఖ వాళ్ళు చెప్పరా? అక్కడ సీసీ కెమెరాలు లేవా? మానిటరింగ్ వ్యవస్థ ఉండదా? ఎవరికి చెప్తారు? ఈ తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు పాలక మండలి చేసిన హత్యలని నేను ఘంటాపదంగా చెప్పగలను. రైట్, ఇక మనం మోడీ పర్యటన మీద మాట్లాడదాం. నిన్న విశాఖపట్నం పర్యటన ఆంధ్రప్రదేశ్కి ఇవ్వబోయేటటువంటి మంచి ప్రయోజనాలు ఏంటి, అట్ ద సేమ్ టైం ఉన్నటువంటి అనుమానాలు కానీ విమర్శల పట్ల మీ స్పందన ఏంటి? ఇక్కడ నిన్న మోడీ గారు వచ్చిన మాట వాస్తవం. దేశ ప్రధాని, రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రిమండలి సభ్యులు, కేంద్ర మంత్రిమండలి సభ్యులు విశాఖపట్నం వచ్చారు. చేసింది మంచి పని కిషోర్ గారు. అక్కడ ఒక సమస్య ఉంది. ఆ సమస్య ఏంటంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. దాంట్లో బలిదానమైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్కి భూములు దానం చేసింది ఎవరు? ఆ భూములు ఎవరై? ప్రజలవి. పోనీ నీకు జమీందారు ఇచ్చిన భూములు కూడా ఉన్నాయి. నేననేది అంత పెద్ద కంపెనీని ఈరోజు దాదాపుగా ఒక 54,000 మందికి జీవనోపాధి కల్పిస్తున్న సంస్థ ఇవాళ 3 నెలల నుంచి జీతాలు లేవు. దాని గురించి దేశ ప్రధాని గారు మాట్లాడుంటే బాగుండేది. అది ఒక్క విషయం ఒక్కటే, ఇంక రెండోది ఏం లేదు. పోనీ అది నిలబెట్టలేమా అంటే నిలబెట్టవచ్చు. ఇప్పుడు ఏం చేయాలంటే వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం పెట్టిన పెట్టుబడి ఎంత? ఇప్పుడు మనం ఎన్నో ఇండస్ట్రీస్ని మనం తెచ్చుకుంటున్నాం. ఆర్ఎస్ఎస్ఎల్ మెటల్, నిప్పాన్ స్టీల్ అంటున్నాం. ఫుల్లీ ఎస్టాబ్లిష్డ్ అయ్యి ఉంది కదా, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కదా. ఇప్పుడు నేనంటుండే పాయింట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు డిపెండ్ ఆన్ స్టేట్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి సీమాంధ్ర ఎంపీల మీద కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉంటాయి. స్ట్రైట్గా అడగాల, విశాఖ స్టీల్ ప్లాంట్కి గనులు కేటాయిస్తారా లేదా? లేనప్పుడు మాకు ఇచ్చేయండి రాష్ట్ర ప్రభుత్వానికి. అన్ని వనరులు ఉన్నాయిగా. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ధైర్యం చేసుకొని మోడీ గారిని అడగాలి, సార్ మా స్టేట్కి ఇచ్చేయండి ప్లాంట్, బదలాయించేసేయండి, మేము రన్ చేసుకుంటాం అని. కానీ మోడీ గారిని కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అడగగలిగితే రాష్ట్ర ప్రభుత్వం చేతులకు కానీ ప్లాంట్ కానీ వస్తే బ్రహ్మాండంగా నడిపించవచ్చు. ఎలా అంటే ఇప్పుడు ఛత్తీస్గఢ్లో ఓర్ ఉంది, ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ ఉంది, అటు ఒడిషా ఉంది, ఇటు తెలంగాణ ఉంది. కాబట్టి నేనంటుండే పాయింట్ ఏంటంటే మనకి స్పెషల్ స్టేటస్ అంట, స్పెషల్ ప్యాకేజీ ఇవన్నీ పక్కన పెడతాం. పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి వైజాగ్ స్టీల్ ప్లాంట్ బదలాయి చేసేయమనండి. పూర్తిగా అదే పెద్ద స్పెషల్ ప్యాకేజ్ అయిపోద్ది మనకి. తద్వారా మీరు ఎలా నడిపిలేరు కదా, రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేయండి. ఇచ్చినప్పుడు ఛత్తీస్గఢ్ గవర్నమెంట్లో ఉన్న నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి మైన్స్ ఉన్నాయి. అప్పుడు ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ తోటి, ఒడిషా గవర్నమెంట్ తోటి, ఇటు తెలంగాణ గవర్నమెంట్ తోటి, ఎందుకు నేను ఈ మాట అంటే బొగ్గు నిక్షేపాలు తెలంగాణలో ఉన్నాయి. కాబట్టి ఒక సంయుక్తంగా ఒక 3 రాష్ట్రాలకు ఇచ్చేయండి, ఆ ప్లాంట్ నడిపించుకుంటారు. అందువల్ల ఏంటంటే మైన్స్ కేటాయించకపోవడం వల్ల వచ్చిన నష్టమే తప్ప అది విశాఖ ప్లాంట్ చేసుకున్నటువంటి కాదు. అంటే ప్రభుత్వం ఏమనుకుంటుందంటే మొత్తం సెంట్రల్ గవర్నమెంట్లో ఇన్స్టిట్యూషన్స్ అన్నీ లేపేసి ప్రైవేటలైజేషన్ చేసి మనం పరిపాలన చేసుకుందాం అనుకుంటే దుర్మార్గం.
ఎందుకంటే ప్రైసింగ్ పాలసీలో ఒకప్పుడు బిఎస్ఎల్ ఉన్నప్పుడు ఇంటర్నెట్ ఛార్జీలు కానీ మొబైల్ ఛార్జీలు కానీ చాలా తక్కువ ఉండేవి. ఈరోజు ఫస్ట్లో తీయంగానే ఉంటుంది. షుగరు నేను ఎప్పుడు చెప్తా, షుగరు తీయంగానే ఉంటాయి, కానీ ఆ షుగర్ జబ్బు వచ్చినప్పుడు తెలుస్తుంది దాని బాధ. అదే యాపాకు చేదుగానే ఉంటుంది, కానీ ఆ వేపాకు అనేది ఆరోగ్యం ఒంటికి. షుగరు యాపాకు ఒంటికి ఆరోగ్యం, షుగరు ఒంటికి అనారోగ్యం. అలాగే రెండు సమతూకంగా లేవనుకోండి, ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ సంస్థలు రెండు సమతూకంగా ఉన్నప్పుడే ప్రైసింగ్ పాలసీలో ద్రవ్యోల్బలం పెరగకుండా ఉంటాయి, ప్రైసింగ్ పాలసీ కంట్రోల్లో ఉంటుంది. మీరు సింపుల్గా క్యాలిక్యులేషన్ తీసుకోండి. విధాన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ప్రభుత్వం ఉండాలి, ప్రైవేటు రెండు ఉండాలి. లేదంటే మోనోపాలీలోకి వెళ్ళిపోతాయి, సిండికేట్లు ఏర్పాటైపోయి ధరలు అమాంతంగా పెరిగిపోతాయి, సామాన్యుడు కొనలేని పరిస్థితికి వెళ్ళిపోతాడనమాట. ఇవాళ బిఎస్ఎన్ఎల్ను చంపేస్తే రిలయన్స్ ఓడు, ఐడియా ఓడు, ఎయిర్టెల్ ఓడు ప్రజల్ని నిత్యం ఎలా దోచుకుంటారో మనకు తెలుసు. అందువల్ల ఏంటంటే ప్రభుత్వ రంగ సంస్థ ఉండాలా, ప్రైవేటు రంగ సంస్థ రెండు సమతూకంతో పోవాలా. కాబట్టి వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రధానమంత్రి గారు మాట్లాడకపోవటం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. దాన్ని నేను సూచననుకోండి, ఇంకోటని అనుకోండి, రాష్ట్ర ప్రభుత్వమే టేకవర్ చేసుకుంటే మన ఆస్తి మనకు ఉంటుంది, మన స్టేట్ భూమి మన స్టేట్ది, ప్లాంట్ మన పిల్లలకి ఉద్యోగాలు. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ అనేది మొత్తం భారతదేశం అంతా ఎంప్లాయ్మెంట్ రావచ్చు. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వమని అడగాల పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు. దాన్ని మనం నడిపించుకోవచ్చు, మన పిల్లలకి ఎంప్లాయ్మెంట్ కూడా మనం ఇచ్చుకోవచ్చు. కాబట్టి అవుట్ ఆఫ్ స్టేట్ వాళ్ళు వెళ్ళిపోతారు, అప్పుడు అర్థమవుతుందా. అందువల్ల ఏంటంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేది ఒక బిఎస్ఎన్ఎల్ లాగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ని తయారు చేసినది మాట వాస్తవం. అది అదానికి కట్టబెట్టాలనుకొని గత ప్రభుత్వంలో ప్రయత్నం చేశారు. ఒక హోమ్స్లో మన ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చెప్పారు, పాత చీఫ్ సెక్రటరీ గారు, అక్కడే సచివాలయం కట్టాలా, రాజధాని కట్టాలా, వైజాగ్ స్టీల్ ప్లాంట్ లేపేయాలన్నది ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఆయన చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడు నాతో ముఖ్యమంత్రి అన్నారు అని చెప్పాడు. కాబట్టి నిజం తేలిపోయింది. కాబట్టి వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో మాత్రం ఖచ్చితంగా కలగదీసుకొని ఈ మధ్య 15,000 కోట్లు ఇచ్చారు కర్ణాటక వాళ్ళకి, కర్ణాటక స్టీల్ ప్లాంట్. మనకి ఎందుకు ఇవ్వరు? అందువల్ల డిమాండ్ చేయాలి. మన మంత్రులు, కేంద్రంలో ఉన్నటువంటి రైల్వే మంత్రిగా పౌర శాఖ మంత్రిగా ఉన్న రామ్మోహన్ నాయుడు కానీ, మన పెమ్మసాని చంద్రశేఖర్ గారు కానీ, స్వహాగా పెమ్మసాని చంద్రశేఖర్కి అన్ని విషయాలు తెలుసు, విఘ్నుడు. కాబట్టి మనం రేగు చెట్టు మీద బట్ట వేస్తే లాగితే చినిగిపోద్ది, మెల్లగా తీసుకోవాలా. సమయస్ఫూర్తి, సమయం చూసి మోడీ గారితో మాట్లాడి దానికి కావాల్సినటువంటి ఫండ్స్ను రైజ్ చేసి దానికి మైన్స్ కేటాయించాలి. ఇప్పుడు మన స్టేట్లో మైన్స్ ఉన్నాయి, ఓబుళాపురం మైన్స్. ఎక్కడికి పోయింది ఆ ఊరంతా? చైనాలో ఒలింపిక్స్ జరుగుతున్నప్పుడు లూటీ చేసింది ఎవడు? గాలి జనార్దన్ రెడ్డి. ఆ ఊరంతా ఇయాలుంటే మన స్టీల్ ప్లాంట్ కొడుకుంటే వాళ్ళంగా. అంటే మన దగ్గర ఉత్పత్తి చేసి వస్తువు నమ్ముకుంటే ఎక్కువ డబ్బులు వస్తాయి, కానీ మన ఊరంతా బళ్ళారి ఓబులాపురంతో మొదలుపెట్టుకొని కృష్ణపట్నం పోర్టు మీదుగా చైనాకి తరలిచ్చింది ఎవరు? ఆ ఊరంతా తరలిచ్చింది ఎవరు? కిషోర్ గారు. అందువల్ల నీకేందంటే సింపుల్గా నేను లాజిక్ చెప్తాను. ఇప్పుడు స్టీల్ ఒకటి, సిల్వర్ ఒకటి, మెగ్నీషియం ఒకటి, టంగస్టీన్ ఒకటి, గోల్డ్ ఒకటి, టైటానియం ఒకటి, వెనేడియం ఒకటి, ఇటువంటి మెటలు భూముల్లో ఐరన్ ఓర్లో ఎక్కువగా ఉపడుతుంది. సిల్వర్ మైన్స్ తక్కువగా ఉంటాయి. గోల్డ్ మైన్స్ ఎక్కడ ఉన్నాయి? లేవు కదా. ఎందుకు? ట్యాక్స్లు, రిస్ట్రిక్షన్స్, ఇతర దేశాల నుంచి వస్తూ ఉంటే గోల్డ్ ఎందుకు పట్టుకుంటున్నారు? మన పోర్టుల్లో, ఎయిర్పోర్టుల్లో వదిలేండి రా బాయ్, ఎత్తిపారేండి. ప్రతి ఒడి దగ్గర గోల్డ్ ఉంటే మేలు కదా కిషోర్ గారు. తేనండి చేమల దండులాగా కొన్ని 100 టన్నులు పేరుకోబోద్ది కదా గోల్డ్ భారతదేశంలో. ఒకప్పుడు గోల్డే కదా ఈ దేశాన్ని కాపాడింది. పివి నరసింహారావు అసలు బంగారం తాకట్టు పెట్టే కదా భారతదేశాన్ని బతికిచ్చింది. ఎయిర్పోర్ట్లో, కస్టమ్స్ డిపార్ట్మెంట్లో గోల్డ్ ఎందుకు పట్టుకుంటారు? గోల్డ్ ఎందుకు రానిండి బంగారాన్ని. వస్తే నష్టమేంది? ఇండియాలో గోల్డ్ వస్తే నష్టమేంది? మీరు ఎవరన్నా గూగుల్లోకి వెళ్ళి 1965లో గోల్డ్ 10 గ్రాముల గోల్డ్ ఎంత చూడండి, ఈరోజు గోల్డ్ ఎంత చూడండి. తప్పేముంది? మనకి అలంకరించేటటువంటి భారతదేశంలో మహిళలందరూ గోల్డ్ మీద వ్యామోహం ఉంటుంది. అటువంటప్పుడు ఇతర దేశాల నుంచి వచ్చి మొత్తం ట్యాక్సులు రద్దు చేసేయమంటున్నా నేను. గుట్టబడిపోద్ది కదా బంగారం, పౌరులు కొనుక్కుంటారు. మీకు వచ్చిన నష్టం ఏంటి? ఎవడు తెస్తే మనకేంటి? అమెరికా నుంచి వస్తుందో, దుబాయ్ నుంచి వస్తుందో, యా నుంచి అన్న రానిండి గోల్డ్ మంచిదే కదా.
రూపాయలు ఎంత ఉన్నది 1965లో. స్టిల్ ఈరోజు ఎంత? 83,000 ఉంటుంది. అవును. ఆడోళ్ళు మగవాళ్ళని బాధ పెడుతుంటారు, ఏమంటే ఒక చైన్ అన్నా కొనియండి అని. ఇవాళ 10 గ్రాములు గోల్డ్ కొనాలంటే ఒక సంవత్సరం జీతం ఆడ పెడితే కానీ వచ్చే పరిస్థితి కాదు. కాబట్టి అసబద్ధమైనటువంటి కొన్ని విషయాల్లో ఎత్తేయాల, కొన్ని చేయాల. నేను అంటుండేది ఏంటంటే, ప్రజాపాలన అంటే ఏంటి అనేది ప్రజలకు తెలుసుకోండి, సద్గణంగా అడుగులు వేయాలి. అంటే సంక్షేమం పథకాలు ఎప్పుడు సంక్షోభానికి దారితీస్తాయని నాలాంటి వాళ్ళు మొట్టమొదట ఉన్నాం. సంక్షేమ పథకాలు ఎప్పుడు కూడా మన దగ్గర మిగులు ఉంటేనే సంక్షేమం దృష్టికి వెళ్ళాలి. సంక్షేమం అనేది ఒక 5 విభాగాల్లో అవసరం. దేనికి? చదువుల్లో అవసరం. చదువు, 3 పూట్ల అన్నం పెట్టండి, ఇంటిగ్రేటెడ్ హాస్టల్ కట్టండి, విద్య ఫ్రీగా ఇవ్వండి, అయిపోయింది. బడికి వస్తే డబ్బులు ఇస్తాననేది ఇదేం పథకం కిషోర్ గారు? ధర్మమా? ఇంటిగ్రేటెడ్ హాస్టల్ కట్టండి, 3 పూట్ల అన్నం పెట్టండి, మంచి బట్టలు ఇండి, మంచి పుస్తకాలు ఇవ్వండి, వాడికి ఫ్రీగా చదువు చెప్పండి, అయిపోయిందా? వైద్యం, ప్రతి పౌరుడికి వైద్యం ఫ్రీగా చేయండి. దానికి ఒక పథకం పెడతారు, ఆరోగ్యశ్రీ అని. ఏం అవసరం ఆరోగ్యశ్రీ అంటే? చదువుకున్న MBBS చదువుకున్న డాక్టర్లు, మెడికల్ కాలేజీల సంఖ్య పెంచండి, డాక్టర్లను తయారు చేయండి, మెడిసిన్లు తయారు చేయండి, వాడికి ఫ్రీగా హాస్పిటల్కి పోయి గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యం చేసి పంపించండి. అంటే ఇది దోపిడీ పథకం. ఆరోగ్యశ్రీ కూడా ఒక రకమైన దోపిడీ పథకం. ఎందుకు? కార్పొరేట్ ఆఫీసులకి దోచిపెట్టే పథకం. వాడు ఎంత బిల్లు వేస్తే అంత, వాడు ఏం చేస్తాడో కూడా ఎవడికి తెలియదు. ఈ రెండు తాగునీరు నిత్యావసరం, ఎసెన్షియల్ ప్రొడక్టే కదా తాగునీరు, ఓకేనా? తర్వాత సాగునీరు, ఆహార పంటలు పండించడానికి, ఓకేనా? 4 అయిపోయింది. ఉపాధి. అంతేగాని మీరు ఇంట్లో కూర్చోండి, మేము నెలకు 15,000 వేస్తాం, నెలకు 20,000 వేస్తాం, ఇది ఎక్కడ రాజనీతి అని నేను అంటుంటా. మీకు రైతు భరోసా అంటారు అందరూ, అది భరోసా కాదు, బాధ్యత లేకుండా చేయడం అని నేను అంటుంటా. రైతులు పండించిన పంటకి వాడు చెప్పిన ధరకు మీరు కొనండి. ఇప్పుడు ప్రతి వస్తువుడు ఒక ధర నిర్ణయించుకుంటాడు కదా, ఏ షాపు పోయిన ధర ఉంటుంది కదా. రైతు పండించిన పంటకి మీరు ధర నిర్ణయిస్తారుగా. అంటే మీరు చూడండి, రైతు వాడేటటువంటి పెస్టిసైడ్స్ ఉంటాయి. ఎప్పుడన్నా ఏ వ్యవసాయ శాఖ మంత్రి అన్నా ఒక లిస్ట్ ప్రకటించాడా? 400, 300 ఉండే మందు 3,000, 4,000 ఉంది. వాటి మీద దృష్టి సారించండి. నేను సింపుల్గా చెప్తున్నా కదా. ఇవాళ రొటేవేటర్లు బాగా వాడతారు వ్యవసాయ రంగంలో. బుల్ అని కోయంబత్తూరులో తెలవద్దు, బుల్ కంపెనీ బ్లేడ్లు కానీ రొటేవేటర్లు కానీ లంచాలు తీసుకోవటం లేదా? అందువల్ల నేనంటుండేది అంటే, ప్రజాపాలన అంటే ప్రజల్ని దోచుకోవటం కాదు, ప్రైసింగ్ పాలసీ నిర్ణయించండి. ఏ వ్యవసాయ శాఖలో నీ ఇష్టం వచ్చిన దగ్గరకు పోదాం, ఒక బోర్డు చూపించండి నాకు, ఇదిగో ఈ వస్తువు ధర ఇంత అని, ఈ మాత్రమే వాడండి, మిగతాయి రాష్ట్రంలో ఉంటే ఒప్పుకోము, మేము కొడరా రులిపిస్తాము అని చెప్పి వ్యవసాయ శాఖ కానీ హార్టికల్చర్ ఆఫీసర్లు కానీ ఏడన్నా బోర్డులు పెట్టారు, నాకు చూపిద్దాంపా, మన కెమెరా ఎత్తుకొని పోదాంపా. అంటే బాధ్యతలు, ఎవడ బాధ్యతల నుంచి వాడు తప్పుకొని నీకేంటి నాకేంటి అని నాకేస్తా, అదేమంటే భారీ భారీ డైలాగులు చెప్పుకొని వ్యక్తిగత దోషణలకు పోయి, అంటే ప్రజలకు ఎవరికి ఎన్ని తెలియదు అనుకోబాకండి. చదువుకున్న ప్రతి ఒక్కరికి తెలుసు కిషోర్ గారు. అందువల్ల మోడీ గారు మాత్రం మిగతా అన్ని విషయాలతో ఒప్పుకుంటా కానీ, నిన్న వచ్చినప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ మేము ప్రైవేటీకరణ చేయటం లేదు, దాన్ని మేము కాపాడతాము, ఆంధ్రుల యొక్క విశ్వాసాన్ని మేము కాపాడతాము అని ఒక్క మాట కానీ ఉండుంటే తన కీర్తి బాగుండేది. ఇప్పుడు నేననేది, నమో నమో అని కొత్తగా ఓం నమ శివాయ అని పంచాక్షరి మంత్రం చదువుతారు, తప్పు. వ్యక్తి పూజ తప్పు. ప్రధానమంత్రిగా ఆయన బాధ్యత, ముఖ్యమంత్రిగా వాళ్ళ బాధ్యత. కాబట్టి ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా వాళ్ళ బాధ్యతలు మనం నిర్వర్తించాలని పెట్టుకున్నాం. అందువల్ల ప్రజలు అన్నీ గమనిస్తుంటారు. అంటే మంత్రోచ్చారణ చేయకూడదు, వ్యక్తి పూజ అరిష్టం. ఒక ప్రధానమంత్రి తన బాధ్యతగా వచ్చి, మన ప్రధానమంత్రి గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు మనకి ఇది ఇచ్చారు, మన ముఖ్యమంత్రి గారు మనకి ఇది చేస్తున్నారని చెప్పండి. వ్యక్తి పూజ ఎక్కువ అయిపోయింది ప్రజాస్వామ్యంలో, ఇది మంచిది కాదు కిషోర్ గారు. అందువల్ల ఏంటంటే నా ఆలోచన విధానాన్ని నేను స్పష్టంగా చెప్తా.
ఇప్పుడు ఒకటి కిషోర్ గారు గుర్తుపెట్టుకోండి, మన తల్లి మనకి జన్మనిచ్చింది, మన భూతల్లి మన బతుకునిచ్చింది. ఏదో ఒక రోజు ఆ భూగర్భంలో మనం కలిసిపోతాం. కొన్నాళ్ళు నాటక రంగం ఈ భూమి మీద. ఏం నిజాలు మాట్లాడటానికి తప్పేముంది? ఎవరో ఏదో అంటారు, ఎవరో ఏదో చేస్తారు అనుకోకూడదు. ఎవరైనా సరే నిర్భీతిగా ఖచ్చితంగా మాట్లాడాలి. మాట్లాడకపోవటం కూడా నేరమే. ఎందుకంటే ఆడ తప్పు జరుగుతూ ఉన్నప్పుడు ప్రధానమంత్రి అయింది పబ్లిక్ సర్వెంట్. ఆయనే చెప్పాడు కదా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నేను ఈ భారతదేశానికి ప్రథమ సేవకుణ్ణి అన్నాడు. ప్రథమ సేవకుడు, ప్రజలే మాకు రాజులు అన్నప్పుడు అట్లాంటి ఆలోచన విధానం చేసి ముఖ్యమంత్రి గారు ఉన్నారు, వ్యక్తి పూజ కంటే ముఖ్యమంత్రి గారు అని సంబోధించండి, ప్రధానమంత్రి గారు అని సంబోధించండి. ఆ స్థానంలో ఎవరున్నా ప్రధానమంత్రి అంటారు కదా. వ్యక్తులను ఎందుకు డోలు కొట్టుకుంటుంటారు? వ్యక్తి పూజ ఎందుకు? ఇప్పుడు అక్కడ పెట్టిన ఖర్చు అంతా ప్రజలదేగా, వ్యక్తులు పెట్టుకోరుగా. ప్రభుత్వం అంటే ప్రజల సంపద నిన్న జరిగిన సమావేశం ఖర్చు అంతా ఎవరు పెట్టారు? ప్రభుత్వం అంటే ఎవరు? ప్రజల డబ్బులతోనే కదా ఖర్చు పెట్టింది. అక్కడికి పోయిన పోలీస్ ఆఫీసర్ల ఎక్స్పెండిచర్, డిఏలు, ట్రావెలింగ్ అలవెన్స్లు అవన్నీ ఖర్చు పెట్టుకున్నది ఎవరు? ప్రజలు పెట్టుకున్నారు ఖర్చులు. సంఘటిత నిధి నుంచి పేమెంట్లు చేస్తుంటారు. బాధ్యత ఉండాలి. బల్లి ప్రధానమంత్రి గారు అనండి, ముఖ్యమంత్రి గారు అని సంబోధించండి. అది కానీ వ్యక్తి పూజ ఎందుకు? తప్పు అనిపించడం అంటే ఆలోచన విధానంలో మార్పు రావాలి. అట్ట చేయకుండా నిన్న ఒక ఆయన అన్నాడు, నేనుంటే ఒక డైలాగ్, భారీ డైలాగులు చెప్పాడు. నేనుంటే జనవరిలో ఇది వచ్చేది, ఫిబ్రవరిలో ఇది వచ్చేది, మార్చిలో ఇది వచ్చేది, తర్వాత ఏమన్నాడో అట్టా డిసెంబర్ దాకా చెప్పుకుంటా వచ్చిండు. ఆవు కథలు. అదే కలికాల జగనాసురుడు ఉండుంటే ఎన్టీపీసీ వచ్చేది కాదు. కలికాల జగనాసురుడు ఉండుంటే బీపీసీఎల్ వచ్చేది కాదు. కలికాల జగనాసురుడు ఉంటే లల్లుమాలు రిటర్న్ వచ్చేది కాదు. కలికాల జగనాసురుడు ఉండుంటే టాటా కంపెనీ రిలయబుల్ ఎనర్జీ 2 ప్లాంట్లు వచ్చేవి కాదు. కలికాల జగనాసురుడు ఉంటే ఆజాద్ ఎలక్ట్రికల్ బస్సులు యూనిట్ వచ్చేది కాదు. ఉన్నాయి కూడా పారిపోయాయి. అర్థమవుతుందా? నేనుండుంటే కలికాల జగనాసురుడు ఉంటే అమరావతి నిర్మాణం జరిగి ఉండేది కాదు. కలికాల జగనాసురుడు ఉంటే పోలవరం నిర్వాసితులకు డబ్బులు వచ్చేవి కాదు, పోలవరం నిర్మాణం జరిగి ఉండేది కాదు. ఎట్లా నేను 100 చెప్తా. కలికాల జగనాసురుడు ఉంటే రాష్ట్రం అధోగతి పాలైపోయిండేది. వాడు అనుకుంటున్నా నేనే మేధావినని, ఆ కలికాల కాకరిగాడు. అందువల్ల ఆడు కూర్చొని పెట్టి ఒక గొర్రెల్ని మందలాగా కూర్చొని పెట్టి ఎట్టెట్టెట్టెట్టెట్ట కొట్టుకుంటానంట. ఆయన అంటే అబద్ధాలు చెప్పడంట. అబద్ధాలకి ప్యాంటు సట్టేస్తే వాడే జగనాసురుడు అని చెప్తా ఉంటే ఆయనంట సాధారణంగా ఆహ్వానిస్తున్నారంట. ఎంత సిగ్గుమాలిన మాటలు నిన్న మాట్లాడిండంటే అందువల్ల ఆలోచన చేసుకోవాలి కిషోర్ గారు. ప్రజల్లో విఘ్నత ప్రదర్శిస్తున్నారు. ఎవరి మీద ఈర్ష్య, దేశాలు, పగతో ఉండకూడదు. ధర్మో రక్షిత అంతే కదా. ధర్మాన్ని మనం కాపాడితే అది మనల్ని కాపాడద్దని మన ధర్మం చెప్పింది. తర్వాత సత్యమేవ జయతే, సత్యం ఎప్పుడు గెలుస్తుందని మన ధర్మం చెప్పింది. దానికి ఉదాహరణే సత్యహరిశ్చంద్ర నాటకం. రాజైన కాటికాపుర ఉద్యోగం చేసిన చివరికి భగవంతుడు కూడా దిగొచ్చే క్షమాపణ చెప్పిండు కదా. మన తెలుగు కవి, మన తెనాలి ఆయన, బల్జేపల్లి హిందూ కాలేజీ ప్రొఫెసర్ గారు బల్జేపల్లి రాసినటువంటి దాని దృష్టి చేసుకున్నామా? అదే కదా సత్యమేవ జయతే అంటే. మూడోది ఏం చెప్పాను మనం? లోకా సమస్త సుఖినో భవంతును. ప్రపంచంలో ఉండే వాళ్ళు అందరూ బాగుండాలా, మనము బాగుండాలా అని కోరుకుంటాం. కానీ ఈ కలికాల కాలకేయుడు, ఈ పులివెందల పాపులు వేసుకోపోయి నేనొక్కడే బాగుండాలా, నాకే ప్యాలెస్లు ఉండాలా, నాకే ఫ్లైట్లు ఉండాలా, జాతి తెలుగు ప్రజలందరూ సంపద నాకే ఉండాలనుకునే నాకేసేటోడు వాడు. దానికి అర్థం దొరికిందా? ఇంకొకటి ఉంది పదం, మీరు మర్చిపోతా. సర్వే జన సుఖినో భవంతు అంటారు. అందరూ బాగుండాలా, అందులో నేనుండాలా అని కోరుకోవటం తప్పులేదు. అర్థమైందా? వీడొక్కడే ప్యాలెస్ల్లో ఉండాలా, వాళ్ళ కార్యకర్తలందరూ అప్పులు చేసుకుని వాడు మీటింగ్లకి రావాలా. అర్థమైందా? తమసోమా జ్యోతిర్గమయ అన్నారు. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపితే అందరూ బాగుంటే ఆ దేశం అంతా బాగుంటుంది. అందువల్ల వాడొక్కడ బాగుంటే రాష్ట్రం అంతా బాగున్నట్టు 38 కేసులు పెట్టుకొని ముడ్డి కింద
11 సిబిఐ కేసులు, 9 ఈడీ కేసులు, ఎప్పుడు కన్విక్షన్ పడద్దో, ఎప్పుడు జైలుకు పోతాడో తెలియనోడిని పెట్టుకొని వాడి కింద వాడు చెప్తుంటే హితోక్తులు వింటారు. వాడు కూర్చున్నటువంటి వాడికాడికి డబల్ చదువుల అంటే కింద కూర్చుంటే వాడు పాఠాలు బోధిస్తుంటావు. సిగ్గు లేకుండా వింటారు వాడు కూర్చొని. వీళ్ళు ఎవరు మాట్లాడరు. ఏకలింగం, ఏకస్వామ్యం, ఏక్ నిరంజన్. అర్థమైందా? అంటే వాడు స్పీచ్ ఇస్తుంటే కింద కూర్చున్నోళ్ళు మౌత్ ఇచ్చి ఒక్కడు కూడా మాట్లాడవు. ప్రతి వాడు మాట్లాడాలిగా ఆ స్టేజ్ మీద. వాడు చెప్పింది వినాల. వాడి టీచరు, వీళ్ళు స్టూడెంట్స్. అందువల్ల సైకో టీచరు, సైకో స్టూడెంట్స్. అందువల్ల పరిపాలన అంటే బాబు గారిని దృష్టి నేర్చుకోవాలి. వాడికి పరిపాలన చేత కాదు. అందువల్ల వాడు బతికున్నంతకాలం ఇంకా ముఖ్యమంత్రి కాడు. వాడి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అందువల్ల ఏంటంటే లడ్డూ కల్తీ విషయము త్వరలో బయటికి రాబోతుంది. దబిడి స్టార్ట్ అయిపోద్ది. అందువల్ల ఏంటంటే హిందూ కానివాడు కూడా హిందూ దేవస్థానాల గురించి మాట్లాడటం అర్హత లేనోడు తిరుపతికి పోతే ఎట్టుంటుంది. మా గురించి మేము మాట్లాడుకుంటాం. తప్పు చేస్తే యుద్ధం చేయటానికి మాలాంటి హిందూ భక్తులు ఉన్నాం, దేశభక్తులు కూడా ఉన్నాం. కాబట్టి ఇబ్బంది లేదు. అందువల్ల వాడు కొండకు వస్తానంటే రమ్మన్నాం కదా కిషోర్ కాదు, నువ్వు రారా కొండెక్కి దిగిపోరా చూద్దాం అన్నాం కదా. అందువల్ల తిరుపతికి కష్టం వచ్చినప్పుడు మాలాంటి వాళ్ళం, చెడుగుడు ఆడేటోళ్ళం మాలాంటి వాళ్ళం ఉన్నాం. మమ్మల్ని మేము రక్షించుకుంటాం, మమ్మల్ని మేము కాపాడుకుంటాం. ఈ కన్వర్షన్, కరప్షన్, కంటామినేట్ బ్యాచ్ తిరుమల తిరుపతి దేవస్థానం గురించి మాట్లాడకుండా మూసుకొని ఉంటే మంచిదని చెప్పగలను. మీరు మగాళ్ళు అయితే మీరు చర్చిల్ని, మసీదులను కూడా గవర్నమెంట్ కిందకి తేగలరా? చర్చిలు, మసీదులు గవర్నమెంట్ కిందకి తేగలరా? కాలేజా ఉంటే మాట్లాడండి. హిందూ గుళ్ళు జోలి గురించి మాట్లాడదు. మా తప్పులు, మా భక్తులను ఎలా రక్షించుకోవాలో, మా ధర్మాన్ని ఎలా కాపాడు, మా సనాతన ధర్మాన్ని ఎలా కాపాడు, మా లోపాలను మేము ఎలా పరిష్కరించాలో మనకు బాగా తెలుసు. వాళ్ళ హితోక్తులు మాకు అవసరం లేదు. కాబట్టి మాలాంటి వాళ్ళు ఇబ్బంది ఏం లేదు, మాట్లాడతాం.